చైనా వాళ్ళు ఏలు పెడుతున్నారా అంటే మేబీ పెట్టొచ్చు, పెట్టకపోవచ్చు. కానీ అంటే ఇక్కడ అంత ఓటింగ్ కూడా పెద్ద ఏం అవ్వదు సార్. ఇక్కడ ఏంటంటే ఎక్కువ మట్టుకు ఎలక్షన్స్‌లో చూసేది ఏంటంటే పర్సెప్షన్ మేనేజ్మెంట్ చూస్తారు. మొన్న పర్సెప్షన్ మేనేజ్మెంట్‌లో అయితే కమలా హారిస్ అనే ఆమెని డెమోక్రాట్స్ చాలా చివరి నిమిషాల్లో ఎన్నుకున్నారు. ప్లస్ ఆమెకి ఫస్ట్ నంబర్ 1 మహిళ, నంబర్ 2 ఆమె భారతీయ సంతతికి చెందిన ఆమె. ఇవి 2 కొంచెం వైట్ పాపులేషన్‌లో కొంచెం ఇబ్బంది కలిగే అంశాలే. ఈ అంశాలని మనం అన్ని రాజకీయాల్లోనూ చూసుకోవచ్చు. అంటే మనం ఇప్పుడు ఇలాంటి థాట్ ప్రాసెస్ మనకు కూడా ఉంటది. మనకు కూడా అంటే మనము ఇప్పుడు మనం తెల్లోళ్ళకి ఓటేయమంటే ఏస్తామేమో గానీ, నల్లోళ్ళకి ఓటేయమంటే మనకు కొంచెం ఇబ్బందిగా ఏస్తాం. అంటే మనము రేసిస్ట్‌లం సార్. బేసిక్‌గా హ్యూమన్ బీయింగ్స్ అందరూ రేసిస్ట్‌లే. సో, ఆ బేసిస్ మీద మొన్న కమలా హారిస్ ఓడిపోయిందే తప్ప, కమలా హారిస్ కంటే డొనాల్డ్ ట్రంప్ ఏదో చాలా అద్భుతమైన మనిషి అని చెప్పి మన ఎన్నికల్లో ఓటేమి వేయలేదు. ఉన్న 2 కాలాల్లో మెల్లకన్నుని చూసుకొని ఓటేసుకున్నారు. కాకపోతే ఆ మెల్లకన్ను కాస్త ఎగిరి పడుతుంది. అది అమెరికాలో కూడా మాకు కూడా ఇబ్బందిగానే ఉంది. నేనేమి టారిఫ్‌లను సమర్థించట్లేదు. అప్పుడు మన చర్చలోనే చాలా సార్లు చెప్పాను. మీరు టారిఫ్‌లు అంటే ఏదో అనుకుంటున్నారు గానీ, మాకు కూడా అన్నీ కాస్ట్‌లీ అయిపోతాయండి. మాకు అన్ని ఇబ్బందులేనండి అని చెప్పాను. సో, ఇప్పుడు ఉద్యోగాల విషయంలోనూ కాస్త కూస్త అటు ఇటుగా ఉంది. మార్కెట్ మొన్న మధ్యలో టారిఫ్‌లు అన్నప్పుడు మార్కెట్ పడింది. ఇప్పుడు కొంచెం స్టేబుల్‌గా పైకి వెళ్తుంది. కాకపోతే ట్రంప్ ఇప్పుడు కొత్తగా ఈ బర్త్ రైట్ సిటిజన్‌షిప్ అని చెప్పి మన ఇండియన్ పిల్లల్ని బాగా ఇబ్బంది పెడుతున్నాడు. సో, ఇలా అంటే మాకు బయట దేశాల నుంచి ఇబ్బందులేమి అక్కర్లేదు సార్. మాకు ట్రంప్ చాలు మాకు. ట్రంప్‌కి అవసరమైన ఇబ్బందులన్నీ ట్రంపే పెడతాడు మాకు. మేమేమో మేము ఓపెన్‌గా చెప్పుకోగలము. ఇంకో ఇండియాలో దేశాలకు మీరేమో అవకాశం చెప్పుకోలేరు. ఇవ్వట్లేదు, వేరే దేశాలకు అవకాశం ఇవ్వట్లేదు ఆయన. అంటే ఇండియాలో మీరు చెప్పుకోలేరు. ఎందుకంటే మీరు మోడీ గారు అంటే దేవుడి తర్వాత మోడీ, లేకపోతే మోడీ పైన దేవుడి పైన మోడీ అన్నట్టుగా ఉంది ఇప్పుడు అక్కడ. సో, అందుకని అది చెప్పుకోలేకపోతున్నారు. మేము చెప్పుకోగలుగుతున్నాం. మాకేం మొహమాటాలు లేవు. కావాలంటే పోలీసులు వచ్చి తీసుకెళ్ళొచ్చు. 4-5 రోజులు జైల్లో ఉంటాము. పేపర్లు చూపించి ఎప్పుడో ఆళ్ళు విడుదల చేసినప్పుడు బయటకొస్తాం. అంటే ఇది అన్‌ఫార్చునేట్ సిట్యుయేషన్. అంటే ఎందుకంటే లీడర్లు అనేవాళ్ళు ఒక మాగ్నానిమిటీగా ఆలోచించుకొని మనకి కాంట్రరీ వ్యూ ఉన్నా కూడా దాన్ని కూడా యాక్సెప్ట్ చేయాలి అనే వ్యూ అనేది ఇవాళ రోజున కొత్త తరం అంటే ఈ డెమోక్రాటిక్ దేశాల్లో మేజర్‌గా ఇక కమ్యూనిస్ట్ దేశాల్లో ఉండవు సార్. అదైతే ఒప్పుకుంటాము. కానీ డెమోక్రసీ ఉన్న దేశాల్లో కూడా ఆ హుందాతనం లేకపోవడం అనేది చాలా ఇబ్బందికరం. ఇప్పుడు ఇక్కడ ట్రంప్ చేసినా, అక్కడ మోడీ చేసినా, పాకిస్తాన్‌లో ఒకటి చేసినా, ఇంకో బంగ్లాదేశ్‌లో ఇంకోటి చేసినా అది చాలా ఇబ్బందికరం. అంటే ఇక్కడ రాజకీయాల్లో వాళ్ళేమి చేస్తారో అనుకోవట్లేదు. అంటే నేను అందుకనే నేను మళ్ళీ మీ దగ్గర ఆ షీన్ ఉదాహరణ ఎందుకు తెస్తానంటే, షీన్ బ్యాన్ చేసింది ఇండియన్ ప్రభుత్వమే. అదే షీన్ రిలయన్స్‌తో ఒప్పందం పెట్టుకోంగానే దాన్ని ఎందుకు ఓపెన్ చేశారు? అది ప్రజలకు జవాబు చెప్పాలి కదా అట్లాంటివి. మన దగ్గర ఏం బట్టలు చేసుకుంటానికి లేవా? మన దగ్గర చేనేత వర్గాల్లో లేరా? మన దగ్గర బట్టలు తయారు చేసుకోలేమా? మన దగ్గర టైలర్లు లేరా? మనం కుట్టుకోలేమా? మన బ్రాండ్‌లు తయారు చేసుకోలేమా భారత్‌లో? మనం ఆ మాస్ ప్రొడక్షన్ మనం చేసుకోలేమా? ఇప్పుడు సూరత్ చీరలు అని చెప్పి సూరత్ చీరలే కదా సార్ మొన్న బోనాలకి, బతుకమ్మకి తెలంగాణ ప్రభుత్వం పంచింది. సరే మన దగ్గర కూడా రూ. 150కి, రూ. 200 చీరలు చేస్తున్నారు కదా! అంటే మనం అమ్ముకోలేమా? రిలయన్స్ వాళ్ళతో ఒప్పందం కుదుర్చుకోగానే మనం ఇండియాలో ఆ డంప్ తెచ్చుకోవాలి. వై ఈజ్ ఇండియా బికమింగ్ ఎ డంప్ యార్డ్ ఆఫ్ చైనా ఫర్ క్లోత్స్ ఆఫ్ ఆల్ థింగ్స్? అంటే ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ అంటే అనుకోవచ్చు. పోనీ యాపిల్ ఐఫోన్ మీకు టెక్నాలజీ లేదు, మా దగ్గర కొనుక్కుంటున్నారంటే అనుకోవచ్చు. బట్టలు కొనుక్కోవడం ఏంటి సార్? అంతకంటే దిగజారుతూ ఉంటుందా సార్? అంటే ఇప్పుడు ఇట్లాంటివి చెప్తే మీరు మోడీని ప్రశ్నిస్తారా? మీరు మోడీ అంటే ద్వేషం ఉండొచ్చు. దేశం అంటే ద్వేషం ఎందుకు అని అంటే నేను దేశాన్ని ఎప్పుడు ద్వేషించాను సార్? నేను ఏ దేశాన్ని ద్వేషించనండి. నాకు నచ్చని వాళ్ళు ఏంటంటే ఈ నాయకులు సార్. అంటే దే ఆర్ అంటే మనము పెరుగుతున్న కొద్దీ హుందాతనం పెరగాలి గానీ, ఈ మరీ సంకుచితంగా చేస్తున్నారు. ఇప్పుడు ఇది ఎంత దరిద్రం అయిందంటే ఇప్పుడు ట్రంప్ చేసినందువల్ల మొన్న ఎవరో మీరు వీడియో చూసారో లేదో, ఇక్కడ ఒక ఇండియన్ అబ్బాయి ఒక ఇండియన్ స్టోర్‌లోకి వెళ్తుంటే వి డోంట్ లైక్ బ్రౌన్ పీపుల్. బ్రౌన్ పీపుల్ కెన్ గో టు యువర్ కంట్రీ అని చెప్తున్నారు. ఇప్పుడు ట్రంప్ గనుక అదే హుందాగా ఇక్కడ లీగల్‌గా ఇమిగ్రెంట్స్ వస్తారు, ఇల్లీగల్‌గా ఇమిగ్రెంట్స్ వస్తారు. మన ప్రాబ్లమ్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ మనం ఆళ్ళ దేశాలకు పంపిద్దాము అని అనుకుంటే మమ్మల్ని అలా అనాల్సిన అవసరమే లేదు ఈళ్ళకి. ఇక్కడ మా దరిద్రం ఇంకో దరిద్రం ఏంటంటే ఆ తెల్లోడి చేతిలో గన్ ఉందో తెలీదు, గన్ లేదో తెలీదు. ఇప్పుడు మనము కౌంటర్ కూడా చెప్పలేము. పోయి అరే బాబు నేను అమెరికన్ సిటిజన్‌నే నన్ను ఎట్లా అంటావు అని చెప్పి అడగలేను నేను. అడిగితే ఆడు గన్ తీస్తే నన్ను ఎవరు రక్షిస్తారు సార్? అంటే ఒక బాధ్యతగా ఉండాల్సిన దేశం అధినేతలు బాధ్యత లేకుండా ఎలా పడితే అలా మాట్లాడితే ఇలాగే ఉంటుంది. రైట్. సార్ గిరిధర్ గారు ఒక విషయం చెప్పండి. ఇప్పుడు రేపు పొద్దున అంటే ట్రంప్ మోస్ట్ అన్‌ప్రెడిక్టబుల్ వెదర్ లాగా ఉన్నాడు. అంటే
మన టర్బులెంట్ వెదర్లో కూడా మోస్ట్ అన్ప్రెడిక్టబుల్ టర్బులెంట్ వెదర్ ఎలా ఉంటుందో ట్రంప్ కూడా అలాగే. ఆయన నుంచి అంటే ఆయన ఆధ్వర్యంలోనే అమెరికా నుంచి అట్లీస్ట్ ఫర్ అనదర్ 3 years ఈజ్ దేర్ ఉంటాడు. కాబట్టి మనకేమన్నా ఇబ్బంది తలెత్తచ్చు, ఏముంది రేపు పొద్దున కూడా తలెత్తచ్చు. ఏం పిచ్చి నిర్ణయం తీసుకొని ఏ తగువుకి వస్తాడో తెలియదు. మనకి యాజ్ ఇట్ ఈస్గా సపోర్ట్ వచ్చే దేశాలు, ఎందుకంటే ఆల్రెడీ మనకి చైనాతో స్ట్రెయిన్డ్ రిలేషన్స్, చైనా రాదు అంటే ఎంజాయ్ చేస్తుంది, ఆడియన్స్ గ్యాలరీలో కూర్చొని ఎంజాయ్ చేస్తుంది, మొత్తానికి బాగుంది, భారతదేశంలో బాగానే జరుగుతుంది. ఎవరున్నారు మన గురించి మాట్లాడటానికి? ఒక రష్యా తప్పితే ఇంకెవరు కనిపించట్లేదు. ఇంకెవరైనా వచ్చే అవకాశం ఉందా? ఎవరు రావాలని ఎందుకు కోరుకోవాలి? ఫస్ట్ మన యుద్ధాలేవో మనం చేసుకోవాలి, మన ఇంట్రెస్ట్ ఏవో మనం కాపాడుకోవాలి. ప్రతి దేశంతో మనకు ఉన్నటువంటి రిలేషన్షిప్ ఏదైతే ఉంటుందో అది ఏ అంశంలో మనకు వాళ్ళతోటి కలిసి వెళ్ళగలమో ఆ అంశాలతోటే వాళ్ళు కలిసి వెళ్తాం. మిగతా అంశాల్లో వాళ్ళతో కలిసి వెళ్ళాల్సిన అవసరం లేదు. మనకు రష్యా మనకు సరే గతంలో చాలా అస్త్రాలు ఇచ్చింది, ఇప్పుడు కూడా ఇస్తోంది. మళ్ళీ Su-57 మేము ఇస్తామని చెప్తున్నారు వాళ్ళు. రష్యాకు మనకు ఒక విధమైనటువంటి చాలా కాలంగా ఆల్మోస్ట్ 6 దశకాలు 7 దశకాలుగా మనకు ఉన్నటువంటి రిలేషన్షిప్ చాలా పటిష్టంగా ఉంది. కానీ మనకు ఫ్యూచర్ అనేది మళ్ళీ వెస్ట్రన్ టెక్నాలజీ. రష్యాలో టెక్నాలజీ ఎప్పుడో పాత టెక్నాలజీ, దాంతో వాళ్ళు ఆగిపోయారు. ఇప్పుడు వస్తున్నటువంటి అత్యాధునికమైనటువంటి ఎమర్జింగ్ టెక్నాలజీస్ కావచ్చు, డిస్రప్టివ్ టెక్నాలజీస్ కావచ్చు, దాంట్లో రష్యా ఎక్కడ లేదు. కాబట్టి మనకు వెస్ట్తో అనుసంధానం చేసుకుంటేనే మన ఫ్యూచర్ ఉంటుంది అని చెప్పి మనం రష్యాను వదిలిపెట్టాం. కాబట్టి ఏ అంశంలో ఎవరితో కలిసి వెళ్ళాలో వాళ్ళతో మనం కలిసి వెళ్తాము. ఎక్కడ వాళ్ళకు మనకు విభేదాలు ఉన్నాయో అక్కడ వాళ్ళతో మనం మైత్రి పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఫర్ ఇన్స్టెన్స్